అలా నిర్దేశించబడి ఉంటే అప్పట్లో నిధి నిక్షేపాన్ని దేనికైతే నిర్దేశించి నిక్షిప్తం చేశారో ఆ మంత్రం, ఆ తంత్రం, ఆ యంత్రానుసారంగానే అది పనిచేస్తుంది. కానీ అది లేకపోతే భౌతికంగా తీసుకొస్తే చాలా ప్రమాదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గోల్డ్ అంటే కేవలం బంగారాన్ని చూస్తున్నారు. దాంట్లో జిఓఎల్డిలో జిఓడి కూడా ఉన్నాడు. ఆ ఎల్ లాజిక్, ఆ లాజిక్ ని మర్చిపోతే ఈ గోల్డ్ గాడ్గా అవతారం చెందుతుంది. కేవలం భగవంతుడికి చెందినటువంటి ఆస్తి భగవంతుడికి చెందిందే గాని ఆ భగవంతుడికి తీసుకొచ్చి మొత్తం అంతా పంచుతామంటే అది తర్వాత దాని పరిణామాలు అనుభవించాల్సి వస్తుంది. ఇలా గత చరిత్రలు చూసుకుంటే ఎంతో మంది రాజులు రాజ్యాలు కోల్పోయారు. ఇలాంటి వాటిని ఇది ఏ తరానికి చెందాలో ఆ తరానికి ప్రజలకి చెందేటట్టుగా ఉంటుంది. అందుకే ఆ సమయం అనేటటువంటిది తీసుకోవడం జరుగుతుంది. మనం తీసుకున్నామా, అలా ఏర్పడిందా అంటే ప్రతిసారి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రయత్నం చేస్తున్నప్పుడు వారి కోర్టులు, సుప్రీంకోర్టు వరకు కూడా ఏం చేయలేని పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? ఇది కర్మభూమి, ధర్మభూమి, ఇది జ్ఞానభూమి, శక్తివంతమైనటువంటిది భారతదేశం. ఈ దేశంలో ఎంతో మంది ఇతర దేశాల నుంచి కూడా ఎన్నో మాఫియాలు భారతదేశంలో ఉన్నటువంటి సంపదను కొలగొట్టాలని ఈనాటి నుంచి కాదు, కింగ్స్ దగ్గర నుంచి, అంటే ఎప్పుడో పురాతనమైన కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా భారతదేశం మీద దండయాత్రలు చేస్తూనే ఉన్నారు. దండయాత్రలు చేసి ఈ నిధిని తస్కరించాలని ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. మొఘళ్ళు వెళ్ళేటప్పుడు బ్రిటిష్ వారు అనేక రకాలుగా మన సంపదల్ని, బాహ్య సంపదలను దోసుకోగలిగారు. కానీ ఈ నిక్షిప్తమైనటువంటి నిధి నిక్షేపాల జోలికి వెళ్తే వాళ్ళు కూడా ఎన్నో అనర్థాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఇప్పుడైనా ఈనాటి రాజకీయ నాయకులైనా ఆ ప్రయత్నాలు చేస్తే దాంట్లో ఉన్న శక్తి తప్పకుండా వారిని శిక్షిస్తుంది. అయితే నాగబంధం వేశారు ఈ మూడో గదికి. మొదటి గది నిత్య కార్యక్రమాల కోసం ఓపెన్ చేస్తారు, రెండోది ప్రత్యేకమైన సందర్భాల్లో, మూడోది తెరవడానికి చాలాసార్లు విఫలయత్నం చేశారు. మూడో గది దానికి నాగబంధం ఉంది, తెరిచినప్పుడల్లా ఒక పెద్ద సర్పం గమనిస్తుంటుంది. నిజమేనా ఇది? నాగులు అంటే మా భాష, నాగులు అంటే యోగులు. యోగులు అంటే ప్రతి ఒక్క మనిషికి వెనుకున్నటువంటి, ఇక్కడ చూడండి, సహస్రారం నుంచి మూలాధారం వరకు అంటే వెన్నుపోసు ఉంటుంది. ఈ వెన్నుపోసు మొత్తం కూడా యాక్టివిటీ అనేది సర్పరూపంలో ఉంటుంది. దీనిలోని యోగులంతా కూడా శక్తిని ధారణ చేస్తారు. ఆ ధారణ చేసిన శక్తిని భగవంతుడి యొక్క నిధి నిక్షేపాలకి ఆ శక్తిని కాపలా పెడతారు. ఇది నాగబంధం. నాగులు, పాములు, సర్పాలు అని 3 రకాలు ఉంటాయి. ఈ నాగులన్నీ కూడా దైవశక్తిని కాపాడడానికి ఉండేవి నాగులు. ఈ నాగులు యోగుల యొక్క శక్తితో ఏర్పడినటువంటి. అందుకే పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు క్షీరసాగర ఆ సముద్రం మీద ఆయన పవళించినప్పుడు ఆయన రక్షణగా ఉండేది శేషుడు. అలాగే మీకు అనంత పద్మనాభుని చూస్తే ఆయన నెత్తి మీద కూడా ఒక పదవి ఉంటుంది. ఇది సంకేతం ఏమిటంటే స్వామివారి ఒక సాధనమని, ఆయన ధనాన్ని, ఆ శక్తిని సంరక్షించడానికి ఎప్పుడూ కూడా ఒక సర్పశక్తి అంటే నాగశక్తి దానికి కాపలాగా ఉంటుంది అని సాంకేతికంగా చెప్పి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టి దాని వెనక ఈ రహస్యాన్ని జోడించి ఇది విజ్ఞులైనటువంటి, యోగులైనటువంటి, తపస్సు శక్తి కలిగినటువంటి ఋషులకు మాత్రమే తెలిసినటువంటి ఒక సాంకేతికమైనటువంటి అర్థాన్ని అక్కడ నిక్షిప్తం చేశారనమాట. అయితే నాగబంధం అంటే ఏమిటంటే బాహ్యంగా చూసినట్టయితే నవపాషాణములు అంటారు. 9 రకాలైనటువంటి పాషాణాలు ఉన్నాయి. అలాగే నవగ్రహాలు ఉన్నాయి. మనకు అన్ని కూడా శక్తులన్నీ కూడా 9 తోటి ఉంటాయి. ఈ నవ పాషాణములని కూడా ఔషధులతో తయారు చేసి ఆ ఔషధులతో పుటం పెట్టిన తర్వాత వచ్చినటువంటి ఆ గంధాన్ని ఆ నిధికి రాస్తారు. రాసినప్పుడు అది నవపాషాణంలో 9 రకాల విషాలు. ఒక పాషాణాన్ని మనం స్వీకరిస్తేనే మన ఈ చనిపోతాం, మనం మరణం చెందుతాం. నవపాషాణాలతోటి ఉన్నటువంటి ఆ నిధిని నిక్షేపాన్ని దానికి లేపనంగా రాస్తారు. ఈ లేపనంగా రాసి తంత్రం అంటారు దీన్ని. తర్వాత యంత్ర ప్రతిష్ఠ చేస్తారు. దాని కింద మీరు తవ్వి చూసినట్టయితే యంత్రం ఉంటుంది.
ఈ యంత్రంలో బీజాక్షర సంపుటిని చేసి ఆ శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది. ఇక మంత్రాన్ని అనుసంధానం చేస్తారు. మనం మామూలు భాషలో చెప్పాలంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు 5 కలిస్తే పాంచభౌతికమైనటువంటి శక్తులు. శబ్దం అంటే మనకు తెలుసు కదా, ఈ శబ్దంలోంచి వచ్చేది మంత్రం. ఈ మంత్ర నిక్షిప్తం చేసినప్పుడు మనం ఇప్పుడు మోడర్న్ సైన్స్ లో కూడా చూస్తూ ఉన్నాం. మంత్రం అంటే అల్ట్రాసౌండ్ తోటి ట్రీట్మెంట్ చేసేటువంటి సిస్టమ్ వచ్చింది, మనకు తెలుసు. అలాగే ఒక కాంతి కిరణంతో ఎదురుగా ఉన్నటువంటి టీవీలో ఉన్నటువంటి ఛానల్స్ మార్చడం చూస్తున్నాం. అదృశ్యంగా కనపడుతున్నప్పటికీ దాని శక్తి మనం అనుభవంలోకి ఆధునిక ప్రపంచంలో కూడా చూస్తున్నాం. అలాగే మంత్రానికి కూడా ఒక శక్తి ఉంటుంది. కొన్ని అక్షరాలను కలిపితే ఆ కలిపినటువంటి శబ్దం ద్వారా అనుదాత్త, ఉదాత్త, స్వరితం అనేటటువంటి శబ్ద ప్రయోగం ద్వారా మనం దీని శిక్ష అంటారు వేదంలో. ఈ మంత్రానుసంధానం చేసేవాళ్ళు ఇప్పుడు లేరు, కానీ గతంలో 300 సంవత్సరాలు వెనక్కి వెళితే మీకు అందరూ కూడా మంత్రంతో చేసేవారు, యంత్రాలతో ఏ పని చేసేవారు కాదు. అందుకే ఎత్తైనటువంటి ఆలయాలు, ఆ ఆలయాల మీద ఉండేటువంటి టన్నులు బరువైనటువంటి ఈ రాళ్ళని కూడా మంత్రంతో చేస్తే ఒక తేలిగ్గా పైకి వెళ్ళిపోయేవి. ఇవన్నీ శక్తుల్ని కూడా రాబోయే రోజుల్లో ఆధునిక శాస్త్రవేత్తలు కూడా దీన్ని అంగీకరించేటువంటి సమయం వస్తుంది. అంచేత మంత్రము, తంత్రము, యంత్రము, ఈ విషం అనేటువంటి విషవాయువులు వెలువడతాయి అన్నమాట. ఇప్పుడు మీరు లెక్క పెడుతున్నారు కదా, వాళ్ళు లెక్క పెట్టేటప్పుడు వాళ్ళకి చేతులకి